హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మొక్కజొన్నలతో గారెలు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వినాయక చవితికి మొక్కజొన్నల్ని చాలామంది పాలవెలికి కడుతూ ఉంటారు. పత్రిని పక్కకు తీసాక మొక్కజొన్నలు ముదురుగా ఉంటాయి కదా, వాటిని ఉడకబెట్టి తినలేము, అలాగని కాల్చి తినలేము. అయితే ఈ మొక్కజొన్నలతో గారెలు చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. చిన్న టిప్స్ పాటిస్తే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ గారెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇవి నాటు మొక్కజొన్నలు, స్వీట్ కార్న్ కాదు. ఇలా నాటు మొక్కజొన్నలతో చేస్తే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ మొక్కజొన్నల నుంచి గింజలు సపరేట్ చేసుకోవాలి. 2 కప్స్ మొక్కజొన్నల్ని తీసుకున్నాను. ఇందులోకి 2 పచ్చిమిర్చిని, 2 ఎండుమిర్చిని, ఒక చిన్న అల్లం ముక్కని, 4-5 వెల్లిపాయలని, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొక్కజొన్నలు ముదురుగా ఉన్నట్లయితే గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని, అలాగే కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపుని వేసుకొని బాగా కలపాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా గారెల్లా చేస్తూ ఒక్కొక్కటి స్లోగా వేయాలి. ఇలా క్రిస్పీగా వేయించుకున్న గారెల్ని పక్కకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు మొక్కజొన్న గారెల్ని చేస్తే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.